వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఒక బార్‌కెళ్తే డ్రెస్ కోడ్ ఉంటదండి. ఓ పబ్‌కెళ్తే డ్రెస్ కోడ్ ఉంటది. షూ లేకుండా లోపలికి రానీయడు. కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానీయడు. నేనేమన్నాను? మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే, ఏదోటి కట్టుకోవాలే అనే జ్ఞానం అమ్మకొచ్చిందో నాన్నకొచ్చిందో తెలీదు, వచ్చింది. అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం, బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది. మంచివి వేసుకోమంటాం తప్ప అండి? కాదు, ఇదేం సిస్టము, ఆ సిస్టమ్కే పోతామన్నోళ్ళు పోవచ్చు, ఎవరూ తప్పేం లేదు. ఎవరిష్టాలు వాళ్ళయి, ఎవరిష్టాలు వాళ్ళయి. ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా. ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టీఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు. చట్టం నాకు తెలుసు, కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను. భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్, ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. చాలామంది పెద్దవాళ్ళు, మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు. వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మ, నేనెవరిని చెప్పటాకి. అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప, ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి. పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా